ఒక విజన్ డాక్యుమెంట్, విశాఖ విజన్ అని చెప్పని ఒక డాక్యుమెంట్ ఒకటి విశాఖపట్నంలో రిలీజ్ చేయడం, దాని మీద ఆయనకున్న ఆలోచన ఏంటి, విశాఖపట్నం ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నాను అని కూడా చాలా వివరంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సహా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. నిన్న జరిగిన దానికి మొత్తం ఒక 28 పేజీల డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే విశాఖపట్నంలో ఉన్న ఇండస్ట్రీ, ట్రేడు అందరూ ప్రజలు కూడా పిలిచి దాంట్లో ఆయన యొక్క విజన్ పంచుకున్నారు. మామూలుగా ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. జనరల్గా గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, వైజాగ్ ఏం చేయాలి, లేకపోతే స్టేట్ మొత్తం అనే హోల్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు అవి షేర్ చేసుకుంటారు, తప్పులేదు. కానీ ఇక్కడ విచిత్రం ఉద్యోగం ఏంటంటే ఇంకొక 4-5 రోజుల్లో మ్యాక్సిమం 1 వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ రాబోతా ఉంది. అంటే ఏదైతే 2019లో ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఉందో దానికి అంతిమ గడువులు సమీపిస్తూ ఉన్నాయి. వన్స్ షెడ్యూల్ వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుతుంది, మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వానికి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. ఏ విధంగా చూసినా కూడా అది ఏ సర్వే రిపోర్ట్ చూసినా, లేకపోతే ఏ వర్గాలతో మాట్లాడినా, ఎక్కడ ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఎన్నికల్లో ఏ మాత్రం కూడా గెలిచే అవకాశం లేదనే విషయం స్పష్టంగా అందరూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన నిన్న విశాఖపట్నంలో ఈ విశాఖ డాక్యుమెంట్ రిలీజ్ చేయటం ఏదైనా కొంచెమైనా సిగ్గుంటే ఆయన నిజంగా ఆలోచించాలి. ఇప్పటికే విశాఖపట్నం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో, దానికి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో మనం చూస్తూ ఉన్నాం. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా 2014లో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసింది. అంతకుముందు బై ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఫుల్ ప్లెడ్జెడ్గా అన్ని ఎలక్షన్లో పోటీ చేసింది 2014. మరి 2014 ఎన్నికల్లో కూడా విశాఖ నుంచి ఆ పార్టీ అప్పుడు గౌరవ అధ్యక్షురాలు ఎవరైతే వైఎస్ విజయం ఉన్నారో వైఎస్ విజయం అని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించారు. మరి మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు తీర్పు ఎలా వచ్చిందో. వైఎస్ విజయంని ఘోరంగా, అంటే భారీ మెజార్టీతో, దాదాపు 2 లక్షల పైగా మెజారిటీ తోటి మన బీజేపీ నుంచి హరిబాబు గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఒక ఘన విజయం సాధించారు విజయం గారికి. అంటే విశాఖపట్నం ప్రజలు ఎలాంటి వ్యక్తులు కోరుకుంటున్నారు, ఎలాంటి పార్టీలు కోరుకుంటున్నారు, ఎలాంటి అభ్యర్థులు కోరుకుంటున్నారు అనేది ఆ 2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎన్నికల ద్వారానే ఈ ప్రజలు స్పష్టంగా చెప్పారు.